రైల్వేస్‌లో జాబ్ చేస్తూ ఇండియన్ క్రికెట్ టీమ్‌కి సెలెక్ట్ అవ్వడం ఎలా? ఐపీఎల్ సీజన్ ఏమో కాదు గానీ, ప్రతి ఒక్కడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదే మెసేజ్. అన్న ఇండియన్ టీమ్‌కి ఎలా కావాలి రైల్వే జాబ్ చేస్తూ. నీకు కూడా అదే డౌట్ ఉందా? ఈ వీడియోతో క్లారిఫై చేస్తాను. లైక్ కొట్టి ఫాలో కొట్టు. సో, ఫస్ట్ నువ్వు ఒక రైల్వే ఎంప్లాయ్ అయితే 2 రకాలు ఉంటది. విత్ స్పోర్ట్స్ కోటా, వితౌట్ స్పోర్ట్స్ కోటా. విత్ స్పోర్ట్స్ కోటా ఉన్నోడికి పక్కా ప్రిఫరెన్స్ ఇచ్చి నీకు టోర్నమెంట్స్ అవి ఆడిస్తారనమాట. అంటే డొమెస్టిక్ క్రికెట్‌లోని వీటిల్లోని నార్మల్ చిన్న చిన్న టోర్నమెంట్స్ ఆడతారు. అందులో బాగా అయితే డొమెస్టిక్ క్రికెట్, డీఆర్ఎం కప్స్, ఇంటర్ జోనల్, ఇంటర్ డివిజనల్ ఇవన్నీ ఆడతావు. అదే నీకు స్పోర్ట్స్ కోటా లేకపోతే నీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు. కానీ నీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి నువ్వు ఈ చిన్న చిన్న టోర్నమెంట్స్‌లో బాగా ఆడితే నీకు ప్రిఫరెన్స్ వస్తది. ఆ తర్వాత నువ్వు కూడా మిగతా క్రికెట్స్, మిగతా పెద్ద పెద్ద టోర్నమెంట్స్‌కి వెళ్ళొచ్చు. ఒక్కసారి ఇంటర్ జోనల్, ఇంటర్ డివిజనల్ ఇవన్నీ పాస్ అయిపోతే నువ్వు రంజీకి క్వాలిఫై అవుతావు. రంజీ తర్వాత నువ్వు సెలెక్టర్స్ దృష్టిలో పడిపోతావు. అప్పుడు నీ పెర్ఫార్మన్స్ అనేది ఇంకా పీక్‌లోకి తీసుకెళ్ళాలి. ఇవన్నీ అయ్యాక నువ్వు ఇండియా టీమ్ ఏలో ఆడతావు. అన్నీ బాగా అయితేనే. సో, టీమ్ ఏ ఆడాక నువ్వు ఇంటర్నేషనల్‌గా వేరే టీమ్ ఏతో, వేరే కంట్రీ టీమ్ ఏస్‌తో ఆడతావు. అది కూడా అయ్యాక ఇండియన్ టీమ్‌లో సెలెక్ట్ చేస్తారు. ఈ గ్యాప్‌లోనే రంజీస్‌లో బాగా సెలెక్ట్ అయితే నువ్వు ఐపీఎల్‌కి కూడా సెలెక్ట్ అవ్వచ్చు. ప్రాసెస్ ఇంతే. కానీ అంత సింపుల్ కాదు. ఎందుకంటే ఇదంతా దాటుకొని వెళ్ళడం చెప్పినంత ఈజీ కాదు. చాలా అంటే చాలా కష్టం. నీ జీవితమే గడిసిపోతది. ఒక్కొక్కసారి మధ్యలోనే అయిపోతావు. కానీ సాధించినోళ్ళు కూడా ఉన్నారు. నువ్వు కూడా సాధించొచ్చు. ట్రై చేయడానికి ఇది కూడా ఒక మార్గం. రైల్వే చాలా బెనిఫిట్ చేస్తుంది మనకి. దీనికోసమనే డెడికేటెడ్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక ఫుల్ వీడియో చేశాను. అండ్ యోయో టెస్ట్, పెర్ఫార్మన్స్ టెస్ట్ అన్నమాట. అది కూడా పాస్ అవ్వాలి. దాని గురించి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంతే మరి ఫుల్ వీడియో మన ఛానెల్‌లోనే ఉంది. సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయి.